హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎన్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే 5.1 న్యూ వర్షన్ రిమోట్ కంట్రోల్ ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి సొంతంగా అనే మనకి ఆ ఇంట్లోనే మనం ఎలా తయారైతే చేసుకోవాలని చాలామంది అయితే నాకు మెసేజ్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మీకోసం నేను 5.1 రిమోట్ కంట్రోల్ ఏ విధంగా అయితే తయారు చేసుకోవాలనేది, దానికి కావాల్సిన పార్ట్స్ ఏ విధంగా వాడతారు, ఏ యూజ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి మనకి రిమోట్ కంట్రోల్ వరకు ప్రతి వివరంగా అయితే ప్రతిదీ నేను చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతి ఆప్షన్ అనేది, ప్రతి బోర్డ్ అనేది నేను ఇప్పుడు ఇక్కడ మీకు అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా మన వీడియో చూసి చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారు, అలాగే చాలామంది అయితే నా ఫోన్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. పొడవు అనేది ఇలాగా ఉంటుంది. ఈ క్యాబినెట్ మనకి ట్రాన్స్ఫర్లు వేసుకోవడానికి అన్నా మన బోర్డులో ఎక్కువ యూజ్ చేయడానికి, లేదా 7.2 అనేది యాంప్లిఫైర్ మన ఇంకా డాల్బీ సెటప్ ఇంకా ఫుల్గా తయారు చేసుకోవడానికి కూడా మనకి యాంప్లిఫైర్ ఈ క్యాబినెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకని నేను సైజు పెద్దది తీసుకోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది క్యాబినెట్ మనకి ఫ్రెండ్స్ లోపల అనేది ఈ విధంగా స్పేస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇందులో మనకి ఏ పార్ట్స్ అనేది యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ 8 ఆంపియర్ అనేది ఇది మనకి 24/0/24 8 ఆంపియర్ ట్రాన్స్ఫర్. మనకి పవర్ సెక్షన్ అనేది పవర్ సెక్షన్ ఈ విధంగా దీనికి కలుపుకోవాలి. బ్లాక్ అండ్ రెడ్ ఇచ్చారు కదా ఇక్కడ పవర్ సెక్షన్. అలాగే ఇక్కడ మనకి కలర్ అనేది 24, అలాగే ఇది రెడ్ అనేది గ్రౌండ్, ఇది కూడా 24. ఇలా మనకి 24 సంబంధించిన వాట్స్ అనేది ఈ వైర్లు. అలాగే మనకి 12/0/12 కెపాసిటర్ వైలైట్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చూసుకున్నాం కదా. ఇప్పుడు మనకి కెపాసిటర్లు అంటే మనకి కెపాసిటర్లు ఏంటంటే నేను ప్లేట్ అనేది నేను ముందే తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకి మనకి పీసీఎం ప్లేట్ ఇది ఎలాగనుకుంటే ఇప్పుడు మన కెపాసిటర్లో ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా అయితే ఇప్పుడు గ్రౌండ్ ఇక్కడ నుంచి తీసుకుంటే ఏసీ కరెంట్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 24/0/24 ఇవ్వాలి. ఇక్కడ గ్రౌండ్ అనేది ఇవ్వాలి. ఈ గ్రౌండ్ ఇక్కడ ఇదంతా గ్రౌండ్, ఈ బాక్స్ అనేది గ్రౌండ్ వస్తుంది. ఇక్కడ -24/0/24 మైనస్ అంటే ఇక్కడ మనకి 24/0 మనకి 24 ఇస్తాం కదా వాట్స్ ఏసీ కరెంట్ అనేది. ఇక్కడ మనకి 24 మైనస్ వస్తుంది. ఇక్కడికి అనేది 24 ప్లస్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన పవర్ని బట్టి మనకి ఇక్కడ 24 తీసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 35, 40, 30 అలాగనేది మనకి పవర్ అనేది వస్తుంది. అది నో ప్రాబ్లం. మనకి ఇచ్చుకునే బోర్డుని బట్టి మనకి వచ్చిన ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ డైవర్ట్స్ తీసుకున్నాం కదా, ఈ డైవర్ట్ అనేది మనకి ఇక్కడ 407 అనేది మన డైవర్ట్స్ 2 తీసుకుంటాం. దీనికి ఏంటంటే మనకి ఇప్పుడు 12/0/12 అనేది కెపాసిటర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు అనేది ఏసీ కరెంట్ అనేది ఉన్నది కదా, ఏంటంటే ఈ ఏసీ కరెంట్ అనేది మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మనకి 12 volts అనేది పవర్ అనేది ఇస్తుంది అనమాట. ఈ కెపాసిటర్ అంటే 25 ఇప్పుడు చూడు, ఇప్పుడు క్లియర్గా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ 25 ఇవి 1000 UFC అంటే ఇది మనకి 12 volts సంబంధించింది అనమాట. ఈ కెపాసిటర్లు ఏంటంటే 50 WV అంటే పవర్, ఇది పవర్ అనమాట. మనకి 10,000 వరకు పవర్ అనేది మనకి ఇది ఇస్తుంది. ఈ కెపాసిటర్ అనేది యూజ్ చేసుకోవాలి. 63 యూజ్ చేసుకోవచ్చు, 633V 10,000 కూడా మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? అప్పుడు మనకి మెటల్ డైవర్ట్స్, ఈ మెటల్ డైవర్ట్స్ అనేది ఇప్పుడు మనం ఈ బాక్స్ దీనికి ఉంది కదా, దీని మెటల్ డైవర్ట్స్ అనేది మనం ఇది తీసుకోవాలి. మెటల్ డైవర్ట్స్ ఇది ఎంసీ అనేది MIC అని 9V అని ఉంది, ఏసీ కరెంట్ సంబంధించింది. ఇది ఏంటంటే మనం ఎగ్జాక్ట్లుగా ఇది ఉంది కదా, ఎగ్జాక్ట్లుగా మనం ఈ విధంగా కూర్చోబెట్టాలి. మనం ఎలా పెడితే అలా కూర్చోబెడితే ఇది కూర్చోదు అనమాట. ఇప్పుడు మనం చూడండి, నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనం పెట్టామంటే ఆటోమేటిక్గా అదే లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనకి ఇక్కడ లైన్ ఉన్న చూడు, ఇక్కడ ఈ 3 ఒకలాగా ఉన్నాయి. ఇది ఈ విధంగా తిరిగేసి ఉంది కదా,
ఇది ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా కరెక్ట్గా ఇప్పుడు ఇది ఏ టైప్లో అయితే ఉన్నదో ఆ టైప్లో పెడితేనే ఇది కూర్చుంటుంది అనమాట. అప్పుడు ప్లస్ మైనస్ అనేది మనకి ఎగ్జాక్ట్గా పవర్ అనేది వస్తుంది. ఓకేనా. అలాగే మనకి ఏసీ కరెంట్కి ఇవ్వడానికి కేబుల్, ఈ కేబుల్ అనేది మనకి గ్రేజ్ ఎక్కువ ఉన్నది అనేది తీసుకోవాలి. గ్రేజ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం సిల్క్ వైర్ తీసుకున్నాం అనుకో, అది పవర్ సరిపోదన్నమాట. మన ట్రాన్స్ఫర్ పెద్దది వాడితే అది ఏంటంటే మన కరెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. అలాంటప్పుడు ఇది మనకి గ్రేజ్ ఎక్కువ తీసుకున్నాం అనుకో, ఇది ఈ వైర్కి ఎంత గ్రేజ్ తీసుకుంటే అది మంచిది. ఎందుకంటే మనకి ఆ ఫ్యూచర్లో కాలిపోవడం అనేది జరగదు. పవర్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అనేది ఇది మనం రఫ్ అండ్ టఫ్గా వాడినా సరే మనకి ఎంత నలిపినా ఇది స్మూత్గా ఉంటుంది. ఇదైతేనే ఈ కేబుల్ పోడవదు అనమాట. ఇలాంటి కేబుల్ ఒకటి తీసుకోండి. ఓకే. అలాగే మనకి దీనికి సంబంధించిన ఫీజు ఒకటి తీసుకోవాలి. ఈ ఫీజు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ఫీజు ఉంది కదా, ఇప్పుడు ఈ ఫీజు తీసుకొని ఫీజు ఒకటి మనం ఇందులో పెట్టుకొని మనకి ఇది ఇలాగా మూత అనేది పెట్టేస్తే సరిపోతుంది. ఈ ఫీజు ఏంటంటే మనకి ఈ తీసుకున్న వైర్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ వైర్ తీసుకుంటాం కదా, మనకి ఒక వైర్ దీనికి పెట్టి ఒక వైర్ బటన్కి ఇవ్వాలి. ఆ బటన్కి స్విచ్ మన ఆన్ ఆఫ్ స్విచ్ ఇస్తాం కదా, దానికి ఇచ్చుకుంటే ఇదేంటంటే సడన్గా కరెంటు ఎక్కువ వచ్చినా లేదంటే మనకి కరెంట్ సర్క్యూట్ ఏమన్నా పోవడమనా లేదా ట్రాన్స్ఫర్ పోవడమనా లేదంటే బోర్డులో ఏమన్నా ఇదైనా మనకి బయట వోల్టేజ్ తక్కువ వచ్చినా సరే ఇలాంటివి ఏమన్నా మనకి కొంచెం డ్యామేజ్గా ఏమైనా వస్తే మాత్రం వెంటనే ఫీజు అనేది మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫీజు పోతుంది. తర్వాత మనం ఆ యాంప్లిఫైర్ చెక్ చేసుకొని తర్వాత మనీ ఫీజు చేసుకుంటే మనకి అదేవిధంగా యాంప్లిఫైర్ అనేది మనకి రన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. ఓకే. మరి మనకి 5 ఛానల్లో మన 4 ఇంచెస్ స్పీకర్లు అయితే నేను ఫుల్ రేంజ్ స్పీకర్స్ నేను ఆర్గాక్స్ అనే కంపెనీ స్పీకర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన మనకి 2050 అనమాట. అదే 2050 అనేది ఇక్కడ మనకి ఐసీ సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ఇక్కడ మనకి మెన్సేస్ అనేది ఇవ్వడం జరిగింది. 2050 5 ఛానల్ యాంప్ అనమాట. ఈ బోర్డు అనేది మనకి 2050 ఐస్తో మనకి రన్ అవడం అయితే జరుగుతుంది. ఇది బాగుంటుంది క్వాలిటీ. ఈ క్వాలిటీ ఏంటంటే మనకి 2030 తీసుకునే కన్నా 2050 అనేది కొంచెం బాగుంటుంది అనమాట. సౌండ్ అనేది కొంచెం క్లారిటీగా వస్తుంది. ఓకేనా. అలాగే మనకి రవి మోనో బోర్డు, ఇది మనం ఏంటంటే 12 ఇంచెస్ సబ్బక్ అనేది నేను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే మనకి చాలా క్లారిటీగా చాలా స్మూత్గా మనం ఇచ్చే బేస్ క్వాలిటీని పెట్టి చాలా స్మూత్గా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా క్లారిటీగా వస్తుంది. బేస్ చాలా యూజ్ఫుల్గా అయితే మాత్రం ఉంటుంది. ఓకేనా. ఇలాంటిది ఒకటి తీసుకోండి. అలాగే మనకి మహారాజా కంపెనీ బోర్డు అనమాట. ఇది ఏంటంటే మనకి 12 ఇంచెస్ సబ్బక్ అనేది మనం యూజ్ చేస్తున్నాం కదా బోర్డు అనేది. ఈ రవి బోర్డుకి మనం ఏంటంటే ఈ బోర్డుకి మనం ఈ సబ్ ఫ్రీ బోర్డ్ అనేది మనం యూజ్ చేస్తే చాలా గెయిన్ ఎక్కువ వస్తుంది. సబ్ ఫ్రీ కూడా మనకు చాలా క్లారిటీగా అనేది స్మూత్గా గ్లెయిన్ అనేది చాలా క్లారిటీగా పడుతుంది. అంటే సినిమా చూసినప్పుడు ఒక స్మూత్ బేసు, అలాగే సాంగ్స్ పెట్టినప్పుడు ఒక బేసు మనకి నచ్చినట్టు పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి బోర్డు ఒకటి తీసుకోండి. నేను ఇది తీసుకోమని సొల్యూషన్ చెప్పను. మీకు ఏదైతే తప్పులు దొరుకుతాయో అలాంటివి తీసుకోండి, బాగుంటుంది. ఓకేనా. ఇది మనకి తీసుకుంటే కొంచెం బేస్ క్వాలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. అలాగే కొన్ని మనకి స్పీకర్ ప్రొటెక్షన్ ఏంటంటే మనకి 5 ఛానళ్ళకి సంబంధించిన స్పీకర్ ప్రొటెక్షన్ అనమాట. మనకి సబ్బకి 5 ఛానల్కి సంబంధించిన ఈ స్పీకర్ ప్రొటెక్షన్ అనేది మనం ఒకటి తీసుకుంటే మనకి ఫ్యూచర్లో స్పీకర్లు కానీ మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే కాలిపోవకుండా ఈ స్పీకర్ ప్రొటెక్షన్ మనకి సపోర్ట్ అనేది చేస్తాం. అలాగే మనకు ఇలా మనకి కొన్ని పార్ట్స్ అనేది మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి లైన్ మన సెల్ ద్వారా పెట్టుకోవడానికన్నా మనకి ఇలాంటి ఒక 6 పిన్ సాకెట్ ఒకటి తీసుకోండి. అలాగే మనకి 5 ఛానల్ స్పీకర్లో పెట్టుకోవడానికి 5 స్పీకర్లు పెట్టుకోవడానికి ఈ స్పీకర్ సాకెట్లు 3 తీసుకోండి. మనకి ఇప్పుడు మనం ఈ డిస్ప్లే అనేది మనం ఇచ్చాను కదా ఫ్రంట్, దానికి నాబ్స్ అనమాట. ఈ నాబ్స్ ఫ్రంట్ మనకి యూఎస్బి సంబంధించిన కేబుల్ ఒకటి, నాబ్స్ ఒకటి, ఈ ప్యాకెట్ అనేది మనకు ఇందులో తీసుకుంటూ వస్తుంది. మనకి అలాగే మనకి
బోర్డు ఏమి మన బోర్డు గట్రా ఇప్పుడు మనకి సబ్ బోర్డు అలాగే 5 ఛానల్ బోర్డు మనకి ఉన్నాయి కదా, అవి బీటెక్ అంటే ఈ ఫ్యాన్లు 2 తీసుకోండి. నేనైతే 2 తీసుకున్నాను. అంటే నేను 2 ఒకటేమో బ్యాక్ సైడ్ వేస్తాను, ఒకటేమో సబ్ బోర్డు ఎదుర్కొంటే వేస్తాను అనమాట. ఇది 2 తీసుకోండి. అలాగే బ్యాక్ సైడ్ ఫ్యాను బ్యాక్ సైడ్ మనం బిగెత్తాం కదా ఒకటి, దానికి పోవకుండా ఈ గ్రిల్ ఒకటి తీసుకోండి. అలాగే కొన్ని మనం లైటింగ్స్ అనమాట, మనకి లోపల డిస్ప్లేకి లోపల లైటింగ్స్ పెడతాం కదా, మనకి నేను ఇదే తీసుకోమని చెప్పను, కానీ నేను యూజ్ చేస్తున్నాను. నేను కొన్ని బాగుంటుంది. నేను మనకి కస్టమర్ వైట్ కలర్ యూజ్ చేయమన్నాడు, ఎందుకంటే బ్లాక్ కలర్ డిస్ప్లే వచ్చింది కదా ఫ్రంట్, దానికి వైట్ కలర్ యూజ్ చేయమన్నాడు కాబట్టి నేను వైట్ కలర్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇది కూడా బాగుంటుంది. మనకి ఇందులో ఏది నచ్చితే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. మనకి ఇంకోటి ఏంటంటే రిబ్బన్ టైప్ కూడా వచ్చింది, అది కూడా తీసుకోవచ్చు, మరి మీ ఇష్టం. మనకి పెట్టడానికి మ్యాక్సిమం బొమ్మ అనేది ఒకటి తీసుకోండి. ఇదేంటంటే మనకి ఏమన్నా మనకి సాకెట్ మీద అంటించడానికన్నా ఇలాగా ఫ్రంట్ మనకి డిస్ప్లే అంటించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఒక బొమ్మ అనేది తీసుకోండి. కొన్ని స్క్రూల్స్, ఈ స్క్రూల్స్ ఏంటంటే మనకి క్యాబినెట్ బిగించడానికి స్క్రూలు బూట్లు అనేది బాగుంటుంది అనమాట, ఇది తీసుకుంటాం. ఓకే, మనకి ఇలాగ రిబ్బన్ అనేది మనకి రిబ్బన్ ఒక 4 మీటర్లు కానీ 2 మీటర్లు కానీ రిబ్బన్ తీసుకోండి. మ్యాక్సిమం రిబ్బన్ 1 మీటర్ సరిపోద్ది. ఇలాంటి రిబ్బన్ వైర్ అనేది ఒకటి తీసుకోండి. హెవీ తీసుకోండి, గ్రేజ్ ఎక్కువ ఉండాలి, అలాంటివి తీసుకుంటే బాగుంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మీరు ముఖ్యంగా మనకి రిమోట్ ఏ విధంగా మీరు రిమోట్ ఏ విధంగా మీరు యూజ్ చేయాలి, ఆ రిమోట్ ఏది తీసుకోవడం బాగుంటుందని మీరు చూస్తున్నారు కదా. నేను కూడా రిమోట్ గురించి చెప్తాను. రిమోట్ ఏంటంటే ఇందులో కూడా ఎలా ఫిక్స్ చేయాలో కూడా నేను చూపిస్తాను. కానీ అంటే నేను మాన్యువల్గా చూపిస్తాను. నేనంటే ఫిక్స్ చేసేటప్పుడు మాన్యువల్గా ఈ విధంగా బిగిస్తే బాగుంటుందని చెప్పి చూపిస్తాను. ఇప్పుడు ఏ విధంగా ఫిక్స్ చేయాలని. ఓకే, అలాగే ఇప్పుడు FT0303 బ్యూటెక్ బోర్డ్ అనమాట. ఇది మనకి మినీ డికౌంటర్ వర్షన్ 2. ఇది ఏంటంటే మనకి టీవీ నుంచి ఆడియో ఇన్పుట్ ఇస్తాం కదా, మనకి ఆప్టికల్, కోయాక్సల్ అలాగే HDMI కేబుల్ మనం ఇస్తాం కదా. ఇది ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇన్పుట్ అంటే ఇక్కడ మన బటన్ ప్రెస్ చేసుకునేది ఆప్టికల్, కోయాక్సల్, టీవీ, ARC కేబుల్. ఇది బోర్డు, ఇది నీ బోర్డు చూపిస్తాను చూడండి. ఇదన్నమాట మనకి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ బోర్డు మీకు ఈ విధంగా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చేసుకుంటే మీకు చూడండి, ఇక్కడ ఇది పవర్ సెక్షన్ అనేది. ఇది ఇక్కడ మనకి సరౌండింగ్కి సంబంధించిన మనకి లెఫ్ట్ రైట్, సరౌండింగ్ లెఫ్ట్, సరౌండింగ్ రైట్, సెంటర్, సబ్, గ్రౌండ్. ఇది 5 ఛానల్ అవుట్పుట్ అనమాట. ఇక్కడ మనకు పవర్, ఇక్కడ మనం ఇన్పుట్ అంటే ఆక్స్ ఇన్పుట్ అనేది ఇస్తాం కదా ఇక్కడ, అదనమాట. ఇక్కడ ఏంటంటే మనకి బటన్ ప్రెస్ ఆఫ్ అంటే మనకి 1 కానీ మనకి బటన్ అనేది ప్రెస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఈ కేబుల్ ఉంది కదా, మనం ఈ కేబుల్ చూడండి నేను ఎలా ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా అనేది మనకి బ్యాక్ సైడ్ అనేది కట్ చేసి మనం ఈ విధంగా సెట్ చేస్తే సరిపోతాయి. స్క్రూలు ఫిట్టింగ్ అనేది ఇస్తారు, స్క్రూలు కూడా వాళ్ళే ప్యాకింగ్లో ఇస్తారు. ఆ స్క్రూలు దీనికి బిగించేస్తే సరిపోద్ది, ఏం లేదు. ఇక్కడ ఇన్పుట్ నేను ముందు చెప్పాను కదా, ఇన్పుట్ ఇక్కడ తీసుకుంటే మనకు 2.1, 5.1 ఇన్పుట్ దీనికి ఇదే మనం ఇలా ప్రెస్ చేయగానే ఇన్పుట్ అనేది మారిపోద్ది మనకి. ఇంకోటి ఏంటంటే మనకి తీసుకున్న తర్వాత కోయాక్సల్ ఈ ఇన్పుట్ తీసుకున్న కానీ మన కోయాక్సల్ ఆప్టికల్ అలాగే టీవీ, ARC ఈ 3 మనకి ఆప్షన్ అనేది మనం ఇచ్చుకోవాలి టీవీ నుండి. అప్పుడు మనకి డాల్బీ కంటెంట్ అనేది మనకి వస్తుంది. డాల్బీ DTS కంటెంట్ అనేది మూవీ మనం చూడగలుగుతాం, సాంగ్స్ కూడా మనకు ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకేనా, ఇది ఒకటి తీసుకోండి. అలాగే మనం మెయిన్గా ఇంకోటి ఏంటంటే పవర్ సెక్షన్. ఇప్పుడు దీనికి కానీ రిమోట్ కిట్ కానీ మనకి దీనికి పవర్ సెక్షన్ ఏంటంటే ఇక్కడ పవర్ సెక్షన్ అనమాట. ఇది మనం ట్రాన్స్ఫర్ నుంచి ఇప్పుడు మనం ఆల్రెడీ 12/012 అనేది మనం ఇన్పుట్ అనేది చెప్పాను కదా, మనం దానికైనా ఇచ్చుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఇలా కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్ చేశారు. ఇది ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకి 12/012 ఇదిగో 12/012 ఇక్కడ మనం ఇన్పుట్ అనేది ఇచ్చుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇది డికోడర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన పవర్ సెక్షన్ అనేది రిమోట్ కిట్ కావాల్సింది, దీనికి కావాల్సింది, ఈ రెండాటికి కావాల్సింది అనేది
ఈ బోర్డు అనేది మనకి పవర్ సెక్షన్కి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇందులోనే వస్తుంది. మనం బాక్స్ తీసుకుంటే రిమోట్కి బాక్స్ తీసుకుంటే మొత్తం ఆప్షన్ అనేది ఇందులో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనకి ఇక్కడ జీటెక్ రిమోట్ కిట్కి ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఏ విధంగా మనకి ఇన్పుట్ తీసుకోవాలి, పవర్ సెక్షన్ ఎలా ఉంటుంది, అలాగే అవుట్పుట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఇందులోను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు నుంచి ఇన్పుట్ దీనికి ఇవ్వాలి. అలాగే మనకి ఈ డిస్ప్లే కిట్ ఉంది కదా, ఈ డిస్ప్లే అనేది ఏ విధంగా పవర్ అనేది ఇవ్వాలి. నేనంటే ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే నేను వర్క్ చేసేటప్పుడు మీకు వీడియో తీస్తే మీకు అర్థమవుతుంది. కానీ నేను వర్క్ చేసిన తర్వాత మీకు వీడియో తీస్తాను కాబట్టి మీకు అందుకే మీకు అర్థం కాకపోవచ్చు. అందువల్ల నేను ఏంటంటే నీకు చెప్తాను వివరంగా, మీకు నా వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ టైం. ఇప్పుడు నేను వీడియో నీకు ఫుల్గా తీసి పెడతాను కాబట్టి ప్రతి ఆప్షన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. పవర్ సెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో అన్ని వివరంగా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కిట్ ఉంది కదా, ఈ కిట్ నుంచి మనం ఇక్కడ మనకు కొన్ని కేబుల్స్ ఇచ్చారు. ఈ కేబుల్స్ మనం ఉపయోగించి మనం ఇక్కడ నుంచి దీనికి రిమోట్ కిట్ అనేది మనం తీసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ మనం ముందుగా పవర్ సెక్షన్ అనే గురించి అనేది తీసుకుంటాం. ఇక్కడ పవర్ సెక్షన్ డీసీ పవర్ సెక్షన్ ఉంది కదా, ఇది ఏంటంటే మనం ఇందులో ఇది చెప్పాను కదా మీకు, ఇది పవర్ సెక్షన్ నుంచి ఇక్కడ డీసీ ఇక్కడ మనకి 12 డీసీ పవర్ సెక్షన్ ఉంది కదా, 12 డీసీ పవర్ సెక్షన్ ఇక్కడ నుంచి ఇన్పుట్ తీసుకొని ఇదిగో అవుట్పుట్ అనేది ఉంటుంది కదా, ఇన్పుట్ తీసుకొని దీనికి ఇవ్వాలి. ఓకే, ఇది 12 డీసీ పవర్. ఓకే, ఇది తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఇన్పుట్ ఇక్కడ యూఎస్బి కార్డు ఇన్పుట్ ఉంది కదా, అంటే ఇప్పుడు మీకు సపోజ్ చెప్పాలంటే ఇప్పుడు యూఎస్బి కార్డ్ అనేది మనకి ఇప్పుడు లెఫ్ట్ రైట్ యూఎస్బి ఇన్ అనమాట, ఇక్కడ ఇది తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి ఇన్పుట్ అప్పుడు మనకి కిట్ అనేది ఈ కిట్ ఇన్పుట్ ద్వారా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఇప్పుడు ఈ బ్యూటెక్ బోర్డులో మనకి 5 ఛానల్, ఇది ఇప్పుడు మీకు చూపించాను కదా ఇందాకలా 5.1 ఛానల్ అవుట్పుట్. ఇందులో నుంచి మనం ఈ కిట్ ఇక్కడ నుంచి మనం కేబుల్ తీసుకొని దీనికి కనెక్ట్ చేస్తాం. ఇన్పుట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5.1 స్టీరియో ఇన్పుట్ అని ఉంటుంది, దీనికి కనెక్ట్ చేస్తాం. దీనికి కనెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఇన్పుట్ సెక్షన్ ఇది అంతాను ఇన్పుట్ సెక్షన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఏంటి, పవర్ సెక్షను, ఇది ఇన్పుట్ సెక్షన్. ఈ రెండు ఇలా ఈ మూడు ఇక్కడ నుంచి అది అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇది యూఎస్బి కేబుల్ ఉంటుంది కదా, ఇది యూఎస్బి కేబుల్. దీని నుంచి మనకి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఛానల్ మనకి ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు 5 ఛానల్ ఇప్పుడు ఇది ఉంది కదా ఈ బోర్డు, ఈ 5 ఛానల్కి అనేది మనం మన 5 ఛానల్కి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్ ఉంది కదా, SW అని ఉంది కదా ఇక్కడ పేరు, ఇది ఏంటంటే సబ్ ఓఫర్. ఇక్కడ నుంచి వైర్ తీసుకొని మనం ఇక్కడ మనకి సబ్ మీకు మహారాజా కంపెనీ సబ్ అనేది చెప్పాను కదా, దీనికి ఇన్పుట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మనకి పవర్ సెక్షన్ అనేది ఈ బోర్డుకి కంప్లీట్గా వైరింగ్ సరిపోద్ది. ఇప్పుడు మీకు ఈ విధంగా చెప్పాలంటే, దీనికి చెప్పాలంటే సేమ్ అక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ అలా ఉంటుంది. ఇక్కడ 5 వోల్ట్ అనేది డీసీ పవర్ అనేది ఇచ్చుకుంటాం, ఇక్కడ అవుట్పుట్ అనేది ఇస్తాం. ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ కేబుల్ ఉంది కదా, ఇక్కడ మనకి యూఎస్బి కేబుల్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. ఇక్కడ తీసుకోవచ్చు, అక్కడనే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆక్స్ ఇన్పుట్ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ ఈ బ్యూటెక్ బోర్డ్ అనేది మనకి ఇచ్చిన ప్రతి దాన్ని డాల్బీ కంటెంట్గా ఇది తీసుకెళ్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీకు దీనికి రిమోట్ కిట్, ఇది రిమోట్ అనమాట. ఇది మనకు కావాల్సిన ఆప్షన్ అన్నీ ఈ రిమోట్లో అనేది ఉంటుంది. నేను యాంప్లిఫైయర్ రెడీ అయిన తర్వాత ఈ రిమోట్ కోసం మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు మీకు డిస్ప్లేకి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తానన్నాను కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మనం డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా మనకి డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ యూఎస్బి కేబుల్ అనేది ఇక్కడ తీసుకుంటాం ఒకటే. ఇక్కడ వాల్యూమ్ మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ ఒకటి తీసుకుంటాం. ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి, మాస్టర్ వాల్యూమ్ ఇవన్నీ. ఇక్కడ మనకి మాస్టర్ వాల్యూమ్ అన్నమాట. మాస్టర్ వాల్యూమ్ ఒకటి, యూఎస్బి కిట్ ఒకటి, దీని నుంచి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ యూఎస్బి కూడా ఇది ఇచ్చాడు, ఇక్కడ ఇదన్నీ ఇచ్చుకోవచ్చు, లేదా మనకి ఈ కేబుల్ అనేది తీసుకోవచ్చు. మనకి ఏదైతే బాగుంటుందో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇదైతే మనకి ఈ ఫ్రంట్కి ఇప్పుడు ఈ కేబుల్ తీసుకున్నాం అనుకో, మనకి ఇలా ఫ్రంట్కి ఇలాగా మనకి ఇప్పుడు ఈ కేబుల్ తీసుకుంటే ఇలా ఫ్రంట్ మనం సెట్ చేసుకోవడానికి ఇలా యూజ్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇందులో ఫిట్ అయిపోద్ది, ఇదిలాగా ఈ కేబుల్ తీసుకుంటే ఫిట్ అయిపోద్ది. ఈ వైరింగ్ ఉంటుంది కాబట్టి ఇది మనం సాల్డరింగ్ చేసుకుంటే సరిపోద్ది.
ఇప్పుడు మీకు ఇది ఏ విధంగా మీకు సెట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ మనకి ఈ విధంగా ఫ్రంట్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఇది మనం ఆన్ చేసినప్పుడు అయితే మీకు క్లియర్గా చెప్పగలను, కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఏ విధంగా. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం ఇలాగా ఫిట్ చేస్తే ఇది ఇలా ఫిట్ అయిపోద్ది అనమాట. చూడండి ఫిట్ అయిపోయింది, ఇలా ఫిట్ అయిపోయిందా ఇలా ఉండిపోద్ది. ఇంక ఇది ఏంటంటే మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు, ఇంక ఇలా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం అనేది జరగదు. ఇలాగా మనకి ఇక్కడ ఫ్రంట్ ఈ పేపర్ అనేది తీస్తే మనకి ఫ్రంట్ అది డిస్ప్లే అనేది మనకి ఆగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీకు నేర్చుకున్న వాళ్ళకి కోసం అనేది నేను ఇంతగా వీడియో చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడుతుంది అనేది నేను నమ్ముతున్నాను. అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ నాకు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ నాకు వీడియో అనేది చూసి చాలామంది అయితే నాకు ఫోన్ అయితే చేస్తున్నారు. మీకు ఇంపార్టెంట్గా మీకు కావాలి, మీరు నేర్చుకునే ఉద్దేశం ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, నో ప్రాబ్లం. మీకు ఫోన్ చేస్తే చెప్పరా అనేది మీరు భయపడవలసిన లేదు. మీరు చెయ్యండి, నేను ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాను. మీరు పెట్టిన ప్రతి కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? వాట్సాప్ చేయొచ్చు, మెసేజ్ పెట్టవచ్చు, ఫోన్ చేయొచ్చు, నేను ప్రాబ్లం లేదు. మీరు ప్రతి దానికి అనేది నేను రిప్లై అనేది ఇస్తాను. అలాగే మీకు యాంప్లిఫైయర్ 5.1, 2.1 నుంచి 7.1, 7.2, 9.2 వరకు మీకు కావాల్సిన ప్రతి ఒక్కరికి, 7.2 వరకు మీకు కావాల్సిన ప్రతి ఒక్కరికి నేను యాంప్లిఫైయర్ అనేది ఇక్కడ మనం రెడీ చేసి మీకు ఏ విధంగా తక్కువ బడ్జెట్లో మీకు కావాల్సిన విధంగా అనేది మనం తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు బడ్జెట్ గురించి అయితే మీరు ఎవరు అనేది భయపడవలసిన లేదు. ప్రైస్ అనేది మీరు అనుకున్న ప్రతి ఒక్కరికి నేను అనేది డిస్కౌంట్ ఇస్తాను, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ అనేది నేను ఇస్తాను. యూట్యూబ్ ఛానల్ చూసి ఫోన్ చేసిన ప్రతి వీడియోలో నేను చెప్తాను, నేను ఈ మాట అనేది డిస్కౌంట్ అనేది ఉంటుంది, మనకి డిస్కౌంట్ అనేది నేను ఇస్తాను, మీరు భయపడవలసిన లేదని నేను చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి, కానీ బడ్జెట్ ప్రైస్ వల్ల మీకు చాలామంది ఎక్కువ ప్రైజులు చెప్తారు. కానీ మన తక్కువ బడ్జెట్లోనే లైఫ్ లాంగ్ ఉండే యాంప్లిఫైయర్ అనేది మనం తయారు చేయడం జరుగుతుంది. హై బడ్జెట్లో చేయొచ్చు, లో బడ్జెట్లో చేయొచ్చు. కానీ చాలామంది తక్కువ బడ్జెట్లో చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకని నేను తక్కువ బడ్జెట్లో కూడా మీకు యాంప్లిఫైయర్ అనేది నేను ప్రొవైడ్ అయితే నేను చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటంటే మనకి వీడియో మీకు నచ్చిందనే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు వీడియో చూసి ఉన్నారంటే మీరు వీడియో ఫుల్గా నచ్చిందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ లాస్ట్ మీకు చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే థ్యాంక్ యూ హాల్. నా వీడియోస్ ప్రతిదీ మీరు లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, అలాగే నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.